హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నమస్తే దీప. ఏంటి దీప ఏదో క్లాత్ పట్టుకొని వచ్చిందని చూస్తున్నారా? ఏం లేదు, ఇది రా సిల్క్ ఎల్లో కలర్, మంచి ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను. దీనికి పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. బ్లౌజ్ మనం రెగ్యులర్గా బ్లౌజ్ వర్క్ స్టిచ్చింగ్ ఇవి ఎక్కువ మనీ అయిపోతుంది కదా అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ కలర్ ఎలా వస్తుందో బాగా చూసి నేను ఈ కలర్ నాకు చాలా నచ్చేసింది. సో మెనీ కలర్స్‌కి యాడ్ చేయొచ్చు. మీరు పింక్‌కి వేసుకోవచ్చు, గ్రీన్‌కి వేసుకోవచ్చు. యెల్లో రెగ్యులర్‌గా మన వార్డ్‌రోబ్‌లో ఉండదు. గ్రీన్స్ ఎక్కువుంటాయి, పింక్స్ ఎక్కువుంటాయి, బ్లూస్ ఉంటాయి, ఐదర్ వైట్స్ ఉంటాయి కదా! సో, నేను ఈ యెల్లో మీద మనకి మల్టీ కలర్ ఫ్లవర్స్ లాగా ఏం వేద్దామో ఇక డిజైన్ అనుకోలేదు. బట్ మంచిదే అనుకుంటున్నాను. మంచిదే చేద్దాం అనుకుంటున్నాను. మీకు మొత్తం వీడియో చూడండి. మొత్తం వీడియో చూసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంటుందో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇది ఫుల్ 1 మీటర్ పన్నా. ఫుల్ 1 మీటర్ పన్నా చాలా పెద్దగా ఉంది. చూసుకొని వేసుకోండి. బికాజ్ బ్యాక్ నెక్ నేను హై పెట్టుకుందాం అనుకుంటున్నా. డిజైన్ మొత్తం వెనకాల పెయింటింగ్ రావాలని చెప్పేసి. హై నెక్ ఉన్న ఇలా నా దగ్గర హై నెక్ ఏముందని చూసేసి హై నెక్ ఉన్న బ్లౌజ్ తీసుకున్నా. బికాజ్ మార్కింగ్ పెట్టుకోవడానికి. ఈ విత్ అండ్ ఈ లెంత్ తీసుకొని మార్కింగ్ చేసుకొని హై నెక్ బ్యాక్ కొంచెం హై నెక్ ఉంది కదా! ఇలా నెట్ ఏయించి అప్పుడు ఒకప్పుడు కలంకారీ కాటన్ తోటి ఇలా చేయించుకున్నా అనమాట. సో, ఇప్పుడు ఈ స్పేస్‌లో నాకు ఈ ప్లేస్‌లో ఎక్కడైతే నెట్ ఉందో డిజైన్ అక్కడ ఇంకెంతొస్తే అంత పెట్టుకోవాలని ఇది లెంత్ కోసం తీసుకున్నాను అనమాట. ఫర్ లెంత్ కోసం ఆహ్, బ్లౌజ్ లెంత్ అండ్ ఈ నెక్ కోసం తీసుకున్నా. బికాజ్ నాకు ఇట్లా నేను హై నెక్ పెట్టుకొని ఇక్కడంతా పెయింటింగ్ రావాలని చెప్పేసి తీసుకున్నాను. దానికి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాను. మార్కింగ్ చేసుకొని చూపిస్తాను మీకు మార్కింగ్ కూడా. చూడండి లెంత్ తీసుకున్నాను. లెంత్ ఎంతుందో ఇక్కడ కింద అంచు ఉంది కదా! అంచు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి పెడుతున్నాను లెంత్. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్‌కొచ్చేస్తుంది కదా! సో, లెంత్ తీసుకుంటున్నాను ఫస్ట్. ఇలా లెంత్ తీసేసుకున్నాను. షోల్డర్ నుంచి ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకున్నాను. చాక్ తోటి ఇది మన మార్కర్ ఉంటుంది కదా! చాక్ అంటారు. క్లాత్ మీద ఏసే చాక్. ఇలా పెట్టేసుకున్నాను. ఫస్ట్ లైన్ ఏమో ఎగ్జాక్ట్ లైన్‌లో పెట్టుకోవాలి. ఒకటేమో 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 ఇంచ్ నుంచి తగ్గించాను. బికాజ్ ఇక్కడ నా బ్యాక్ లెంత్ 11, 12 ఉంటుంది. కొంచెం 12, కొంచెం 13, 14 మీ హైట్ ప్రకారంగా. సో, నా హైట్ కొంచెం 12 అలా ఉంటుంది. 12, 12 లెంత్ పై వెనకాల. ఇలా లెంత్ పెట్టేసుకున్నాను. షోల్డర్ ఎక్కడ రావాలో మధ్యలోకి షోల్డర్ వచ్చేలాగా మార్క్ చేసుకుంటున్నాను. ఈ షోల్డర్ ఉంది కదా! షోల్డర్ మార్క్ చేసేసుకుంటున్నాను. లెంత్ ఇచ్చేసాను. షోల్డర్ పెట్టేసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తాను తర్వాత. ఒక్కసారి నేను డ్రా చేసుకున్నాక ఇక్కడ నా షోల్డర్ లెంత్ తీసేసుకున్నాను. ఇది బోట్ నెక్ అంటారు కదా! అట్లా తీసేసుకున్న షేప్. షోల్డర్ కూడా తీసేసుకున్నాను. ఆర్మ్స్ తీసేసుకున్నాను. ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ తీసేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ మార్క్ చేసుకొని ఆర్మ్స్ తీసేసుకున్నాను ఇక్కడ. సో, పెయింటింగ్ అనేది మనకి ఇక్కడ మధ్యలో రావాలి. ఇక్కడ మనము బోట్ నెక్ వదిలేసాం కదా! బోట్ నెక్కి ఎందుకు హై నెక్ పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం షోల్డర్ నుంచి కొంచెం 1 ఇంచ్ దిగుతుంది. సో, అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనం 2, 3 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అండ్ లెంత్ మనం వచ్చేసి ఇక్కడ 12-13 తీసుకున్నాం. అండ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాం. సో, మనకి ఇక్కడ వరకు డిజైన్ వస్తుంది. ఇక్కడ వరకు చేసుకోవచ్చు. సో, చాపీస్ డిజైన్ ఇప్పుడు దీని లోపల మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఆర్మ్ హోల్ ఉంది కదా! ఇక్కడ ఆర్మ్ హోల్ ఉంది కదా! ఈ ఆర్మ్ హోల్ నుంచి ఇంకా ఇక్కడంతా మనం ఎక్కడైనా ఇంకా డిజైన్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ డిజైన్ ఇక్కడ అవుతుంది. ఇక్కడ బోట్ నెక్ వస్తుంది. ఇక్కడ డిజైన్ ఫస్ట్ ఏ ప్లేస్లో కావాలనుకుంటే మనం ఆ ప్లేస్లో కార్బన్ షీట్ వేసేసాను. కరెక్ట్ మధ్యలోకి రావాలి కదా! సో దట్ అందుకే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నెక్, షోల్డర్, ఆర్మ్స్. ఇక్కడ కింద మనకి స్టిచ్చింగ్ వస్తుంది కదా! ఈ పట్టీ వస్తుంది కదా! దానికి కొంచెం పైకి ఇక్కడ రావాలి నా డిజైన్. ఇక్కడ నెక్, ఇక్కడ బాటమ్. సో, మధ్యలో వచ్చేలాగా ఇక్కడ మనకి షోల్డర్ ఆర్మ్ పీట్ వస్తుంది కదా! ఇక్కడ ఆర్మ్ పీట్ వస్తుంది. దాని లోపలనే డిజైన్ వచ్చేలాగా ఇలా ఫస్ట్ కార్బన్ పేపర్ తీసుకున్నాను. ట్రేసింగ్ పేపర్ పెట్టుకున్నాం కదా! తర్వాత ఈ ట్రేసింగ్ పేపర్ సెట్ చేసేసుకొని మనం పిన్ చేసేసుకున్నాం. ఈ బాబీ పిన్స్ ఉంటాయి కదా! వీటిని మూవ్ అవ్వకుండా ఇప్పుడు ట్రేసింగ్ చేసేటప్పుడు మనం ఇలా పిన్ చేసేసుకున్నాను చూడండి. డిజైన్కి ఇలా బాబీ పిన్స్ పిన్ చేసేసుకున్నాను. ఇక్కడ ఒక కలర్ ఉంది. బట్ నేను ఇంకో కలర్లో వేస్తున్నాను. బికాజ్ డిజైన్ ఏమన్నా చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ తక్కువగా డిజైన్ ఒక లైన్ మిస్ అయింది అన్నప్పుడు ఇంకో కలర్లో చేసుకోవాలి మనం. సో, స్టార్ట్ చేస్తున్నాను నేను. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి కింద డిజైన్ పడుతుంది. ఓన్లీ మీ పెన్నుని ప్రెస్ చేయండి.
ఈ డిజైన్ ఇలా ఇక్కడ వేసేసాను. కార్బన్ పేపర్ వచ్చేసింది. దీంట్లో ఎక్కువ మార్క్స్ పడకుండా డబుల్ టైం ఎప్పుడు అనకూడదు. అందుకే నేను ఇంకో కలర్ తీసుకున్నాను. అక్కడ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేసి దాన్ని రబ్ చేసేసి ఆ పేపర్ మీదనే రబ్ చేసి ఇంకో కలర్ తీసుకొని ఎక్కడైతే కరెక్షన్ చేశానో ఆ కరెక్షన్ నుంచి నేను ఇట్లా చుట్టాను. అందుకే డబుల్ కలర్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ దాంట్లో కొన్ని కరెక్షన్స్ చేశాను, అందుకని సెకండ్ కలర్ ఎంత తీసుకున్నానంటే ఏదైనా కరెక్షన్ ఉన్నా ఇలా ఏదైనా కరెక్షన్ ఉన్నా ఇంకో కలర్ దాన్ని కవర్ చేస్తుంది. సో దట్ అట్లా తీసుకొని ఇక్కడ కవర్ చేసేసాను. ఆ కరెక్షన్స్ని ఇక్కడ కవర్ చేసేసాను. ఇది పెయింటింగ్ చేసుకుందాం. పెయింటింగ్ వీడియో కూడా పెడతాను, ఓకేనా? వీడియో మొత్తం చూడండి. గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకున్నాను. దీని మీద పెట్టలేదు. బ్రషెస్ నా దగ్గర ఉన్న బ్రషెస్, ఇది ఫ్లాట్ బ్రష్, ఇది పాయింట్ బ్రష్, ఇది కూడా ఫ్లాట్ బ్రష్. ఇలా ఒక ప్యాలెట్ ఉంది నా దగ్గర అండ్ కలర్స్ ఉన్నాయి. ఓకే, ఇవి అక్రాలిక్ కలర్స్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేస్తాయి ఇవి. ఫస్ట్ వైట్ బేస్ తీసుకుంటున్నాను. బాటిల్స్ ఇక్కడ దీని మీద పెట్టుకోకండి. సైడ్కి ఒక టేబుల్ అరేంజ్ చేసుకొని దాని మీద పెట్టుకోండి. ఎందుకంటే దీని మీద ఏదైనా పడతా మన బ్లౌజ్ అంతా వేస్ట్ అవుతుంది కదా. సో నేను అవన్నీ మూత పెట్టిన బాటిల్స్ ఇక్కడ పెట్టుకున్నాను. కానీ ఇలాంటి ప్లెయిన్ బ్రషెస్ తీసుకున్నప్పుడు నేను ఇలా కొంచెం ఒక వేస్ట్ క్లాత్ తీసుకోండి. వెంటనే ఏదైనా కావాలంటే ఇట్లా సైడ్ చేసేయచ్చు. నేను ఫస్ట్ స్వాన్తో మొదలు పెట్టేస్తున్నాను. స్వాన్ వచ్చేసి వైట్ కలర్ వేస్తున్నాను. సో దట్ మీకు వర్క్ చేయాలనుకున్నా, గోల్డెన్ పెయింటింగ్ బయట వేయాలనుకున్నా క్లియర్ ఉంటుంది. మీకు లైట్గా వేసేసుకోండి. డిజైన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ డిజైన్ వేసుకున్నాక దాన్ని బ్రాడ్ ఎలా చేయాలో ఆలోచిద్దాం. ఆర్ ఎనీ వన్ సింగిల్ స్ట్రోక్ వేసుకోండి. మీరు రైట్ వేసుకుంటే రైట్ వేసుకోండి, లెఫ్ట్ వేసుకుంటే లెఫ్ట్ వేసుకోండి. బట్ అప్వర్డ్ డౌన్వర్డ్ దాన్ని ఏది చేయకూడదు. సింగిల్ స్ట్రోక్స్ లాగా ఉండాలి. వాటి సింగిల్ స్ట్రోక్స్ ఉండాలి. నాకు ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పడం మర్చిపోయాను. నేను టీనేజ్లో ఉన్నప్పుడు 18-20 ఒక 20-22 ఉన్నప్పుడు ఒక శారీ మీద నేను వైట్ కలర్ శారీ మీద మంచి ఏమంటే హైబిస్కస్ మందార పువ్వులు వేశాను. శారీ మొత్తం కొంగు దాకా వేశాను అనమాట. ఇలా పళ్ళు వేసుకుంటే మనకి మొత్తం హైబిస్కస్ కనపడుతుంది. మందారం చెట్లు కనపడతాయి, మందారం పువ్వులు కనపడతాయి. సారీ, నాట్ చెట్లు. అప్పుడెప్పుడో వేశాను. మళ్ళీ లాంగ్ టైం అయ్యిందనమాట పెయింటింగ్ వేయక. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను పెయింటింగ్. ఈ లైట్ బ్లూ ఎలా వచ్చిందంటే నా దగ్గర లైట్ బ్లూ కలర్ లేకుండింది. వైట్లో డార్క్ బ్లూలో వైట్ కలిపి చేస్తే మనకి కొంచెం లైట్ బ్లూ వచ్చిందనమాట. ఇలా ఒకవేళ మనకి లైట్ కలర్స్ కావాలి అంటే డార్క్లో వైట్ బేస్ కలర్ యాడ్ చేస్తే లైట్ వచ్చేస్తుంది. అంటే కొంత పెయింటింగ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎవరైతే వాళ్ళకి తెలియదో వాళ్ళకి చెప్తున్నాను. నేనేం పెద్ద పెయింటర్ని కాదు, బట్ ఈజీగా సింపుల్గా పెద్ద ఫ్లవర్ వేసుకుంటే ఏంటంటే మన స్ట్రోక్స్ ఈజీగా ఉంటాయి అండ్ తొందరగా స్ట్రోక్స్ చేసేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫ్లవర్స్ అంటే అవి చాలా జాగ్రత్తగా ఎటు బయటికి రాకుండా నీట్గా వేసుకోవాలి. పింక్ కొంచెం డార్క్ అయిందని లైట్ పింక్ చేస్తున్నాను. బికాస్ అక్కడ పైన 2 డార్క్ కలర్స్ వచ్చాయని చెప్పి దీన్ని లైట్ కలర్ చేస్తున్నాను అనమాట.
కంప్లీట్ అయిపోయింది. చాలా టైం పట్టింది, 2 to 3 hours పట్టింది నీట్గా చేయడానికి. కొంచెం పెయింటర్స్ అయితే గబగబా చేస్తారేమో, కొంచెం నాకు టైం అలవాటు పోయింది, సో కొంచెం టైం పట్టింది. మధ్యలో సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్లో ఈ గమ్ పెట్టేసి B7 అనేది దొరుకుతుంది, ఆ గమ్ పెట్టేసి చంకీలు పెట్టేశాను. సర్కిల్ రౌండ్గా చంకీలు ఆ ఫ్లవర్స్లో నింపేసి అండ్ స్వాన్ మీద కూడా చక్కగా అరేంజ్ చేసేసుకున్నాను చంకీలు. మీకే అర్థమవుతుంది మొత్తం చూసాక ఎలా ఉందో. నేను కంపల్సరీ నా వీడియో చూసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, నేను బాగా చేశానా లేదా. బాగా చేయకపోయినా చేయలేదని చెప్పండి, నో ప్రాబ్లం. బాగా చేశానంటే ఎలా చేశానో చెప్పండి, ఓకేనా. అండ్ ఈ వీడియో మొత్తం చూడండి. నా ఛానల్ పేరు వచ్చేసి నమస్తే దీప, నా పేరు వచ్చేసి దీప అండి. ఈ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చెప్పడం మర్చిపోయాను, 70% నాన్ సబ్స్క్రైబర్స్ అని 20% సబ్స్క్రైబ్ చేశారు, 70% చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంత బోర్డు కూడా లేదు కదండి నా వీడియోస్. ఏదన్నా ఉంటే వెంటనే కామెంట్ చేయండి, ఓకే. ఇప్పుడు వచ్చేసి వైట్ గ్లిట్టర్ పెయింట్ తీసుకుంటున్నాను. షిమ్మరీ అండ్ షైన్గా ఉంటుంది. వైట్ పెయింట్లో వైట్ పార్టికల్స్ ఉంటాయన్నమాట, అవి చాలా షైన్ వస్తుంటుంది. స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బార్డర్స్ విత్ కుందన్స్ కానీ పర్ల్స్ కానీ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. లేదా ఇలా బార్డర్ లాగా, ఫ్లవర్కి బార్డర్ లాగా వైట్ గ్లిట్టర్ పెయింట్ వేస్తున్నాను, సో దట్ ఒక ఫినిషింగ్ లుక్ రావాలి ఆ ఫ్లవర్కి అని. అన్ని ఫ్లవర్స్కి వేసేసాను. అండ్ ఆ లీవ్స్లో కూడా ఒక చిన్న అది లైట్ గ్రీన్ స్ట్రైక్స్ లాగా వేసేసాను, సో దట్ మొత్తం మన పెయింటింగ్ అంతా ఫినిషింగ్ కనిపించాలని. ఎవరికైనా నచ్చిందా, ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను పెయింటింగ్ కూడా వేసిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఓకే. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, 2 హ్యాండ్స్కి కూడా వేసేసాను, కంప్లీట్ అయిపోయింది. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక మీకు నేను దాని మీద లిటిల్ వర్క్ నెక్కి, హ్యాండ్స్కి ఫినిష్డ్గా చేసి చూపిస్తాను. అండ్ ఈ బ్లౌజ్ దేని మీదకి వేసుకోవచ్చు, ఎలా మ్యాచింగ్ అవుతుందో పార్ట్ 2లో చూద్దాం, ఓకేనా. పెయింటింగ్ అయిపోయింది, ఇంకా స్టిచ్చింగ్కి వెళ్ళాలి. స్టిచ్చింగ్ నుంచి వచ్చాక దీనికి కొంచెం వర్క్ ఉంటుంది. వర్క్ తర్వాత దీన్ని నేను ఎలా ఎన్ని శారీస్కి లుక్ క్రియేట్ చేశానో చూద్దాం. పార్ట్ 2లో వెయిట్ చేయండి, ఓకే. బాయ్, ఉంటాను మరి.